నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి పరిచయం అవసరం లేదు, చాలా పాపులర్ అతిథి శ్రింగ్ వినోద్ గారు. నమస్కారం. జై శ్రీరామ్. శ్రింగ్ జై వినోద్ గారు. శ్రీరామ్. శ్రింగ్ వినోద్ గారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాను. బ్రహ్మాండంగానే ఉండాలని కోరుకుంటాం మేము. శ్రింగ్ వినోద్ గారు, Hmm. ఇప్పటి దేశ పరిస్థితులకు గాంధీయిజం పనికొస్తుందంటారా? అస్సలు పనికిరాదు. ఇప్పటికే కదా, అప్పటికి కూడా పనికిరాదు చెప్పాలంటే. ఎలా చెప్పగలుగుతారా అలా? అప్పటికి పనికిరాకుండా ఉన్న గాంధీయిజమే ఇప్పుడు ఉన్న హిందువుల్ని నాశనం చేస్తుంది యాక్చువల్గా. Hmm. ఏం చేశాడంటే గాంధీ, మీరు ఒకసారి మొత్తం ఆలోచిస్తే, పెట్టుడు మహాత్మాని చేసేసి Hmm. 1915 సౌత్ ఆఫ్రికా టైంలో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి Hmm. ఇమ్మీడియట్ లీడర్ ఎట్లయితాడు? Hmm. ఇమ్మీడియట్ ఇట్లా ఫోర్స్ అంటే హార్డ్ వర్క్ ఏం లేకుండా, Hmm. హార్డ్ వర్క్ అంటే దెర్ షుడ్ బి సమ్ కాన్సెప్ట్ గోయింగ్ ఆన్. Yes. బ్రిటిషర్స్ ఒక మహాత్ముడు వీళ్ళంతా సెయింట్లకు దండాలు ఎక్కువ పెడతారు, Hmm. లాజిక్ ఉండదు వీళ్ళకి, Hmm. మ్యాజిక్లే కావాలి అట్లని చెప్పి ఇది గమనించి Hmm. ఓకే ఇట్లా లెట్స్ ప్లాంట్ అని చెప్పి ఒక బ్రిటిష్ ఏజెంట్ మనకు బ్రిటిషర్స్కి లాయల్గా ఉన్నాడు ఎవడు అట్లా అంటే, ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా ఏం చేశాడు, బోయర్ వార్లో Hmm. మొత్తం మీరు మిలిటరీకి సపోర్ట్ చేయండి అని చెప్పలా. Hmm. మిలిటరీ వాళ్ళకి మనం పోయి ఇట్లా అడుక్కోవాలంట, వీళ్ళని వదిలేయండి అని. ఓకే. సంహవ్ ఆ మిలిటరీలో పనిచేసిన మన గాంధీ Hmm. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో మోస్ట్ ఫేమస్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాడు. ఇది సత్యాగ్రహాలు పెడితే వేలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత రేంజ్కి అయిపోయాడు. బ్రిటిష్ వాళ్ళు ఇది మనకేదో పనికొస్తుంది. సింపుల్ లాజిక్, ఒక లీడర్ వల్ల మీకు నష్టం జరుగుతుంది అని అనిపిస్తే, ఏంటి నష్టం అంటే ఏంటి? నాన్ కోఆపరేషన్ మూమెంట్. Hmm. కోఆపరేట్ చేయొద్దు మనం, ఆ బ్రిటిష్ వాళ్ళది కొనుక్కోవద్దు మనం అంటే, చేపిస్తున్నోడిని ఫస్ట్ కొట్టాలా వద్దా? Yes. బ్రిటిషర్స్ అగేన్స్ట్ కదా, Hmm. ఎందుకు కొట్టలేదు? గాంధీ ఫ్రీలీ అవైలబుల్ కదా. అంటే ఈ గాంధీ సిద్ధాంతాల వల్ల మన దేశానికి లాభం వచ్చిందంటారా, మొత్తానికి నష్టం వచ్చిందంటారా? అసలు ఏ మాత్రం లాభం లేదండి. ఎందుకంటే కాదు వినోద్ గారు, లాభం లేదని మీరు అంటున్నారు. ఉమ్, పాఠ్య పుస్తకాలలో మన చరిత్రలో గాంధీని జాతిపిత అన్నాము. అవును. అతన్ని నడిచిన అడుగుజాడల్ని మనం నడుమన్నారు కదా, ఉమ్, మరి నడి- దానికి నడిస్తే- ఏమంటారు మీరు? నడిస్తే ఏమవుతుందో చెప్తాను చూడండి. ఉమ్. రేపులు చేయించుకోండి, వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి, ఓకే. వాళ్ళకి అది మంచిది, మీకు ఏదో పుణ్యం వస్తుందని రాశాడు. మీకు పుణ్యం కావాల్సింది మీ సనాతన ధర్మం చెప్తుంది కదా, నాన్ సెన్స్. డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కౌంటర్ ఇంట్యూటివ్ లాజిక్లు వేసుకుని ఎమోషనల్ ఫూల్స్తో ఆడుకుని, మీరు చూడలే ఆ పోస్టులు మన ట్విట్టర్ ఆధారంగా చెప్తున్నాము, మనకు యాక్చువల్గా నిజంగా రాసింది అనేది మనకు తెలియదు అది. Hmm. కాకపోతే ఇప్పుడు గాంధీ మీద చాలా మీమ్స్ అండ్ ఇవి స్టార్ట్ అయిపోయినాయి. Hmm. గాంధీ మీద నెగిటివ్ ఆల్రెడీ థ్యాంక్స్ టు సాయి దీపక్ అండ్ మెనీ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్ ఎస్. ఓపెనింగ్ అప్ టు ద ఫ్యాక్ట్స్. ఇది మనం నిజం తెలుసుకుంటే, ఇండియా ది భారత్ సాయి దీపక్ బుక్స్ 2 వాల్యూమ్స్ మీరు చదివితే, ఇండియా దట్ ఈస్ భారత్, ఎక్సలెంట్ మొత్తం రోడ్ మ్యాప్ అర్థమవుతుంది. ద ట్రూత్ ఎవరు చెప్పలేదు, Hmm. చాలామంది రాశారంటే కొన్ని బుక్స్ అవైలబుల్గా లేకుండా పోయాయి. సీతారాం గోయల్, నేను సీతారాం గోయల్ గారి చదివాను, ఆయన ఎమోషన్ రాశాడు. బట్ సాయి దీపక్ ఇంటలెక్చువల్, Hmm. మీరు ఆయన బుక్ చదివితే ద రియల్ పార్టిషన్ ప్లాట్ అర్థమైపోతుంది. గాంధీ వల్ల మనకి ఈజ్ నాట్ ఈవెన్ అ గుడ్ పొలిటీషియన్, వెరీ బ్యాడ్ మొత్తం అన్ని తప్పుదారి పెట్టించాడు. ఆయన లేకపోయింటే 1857లోనే అంటే ఇండిపెండెన్స్ దేశాన్ని పెడతో పెట్టించిండ్రంటారా? చేశాడు. ఓకే. ఆ దెబ్బ ఇంకా సఫర్ అవుతున్నాం మనం కాంగ్రెస్ పేరుతో. గాంధీని చంపిన గాడ్సే మీద మీ గాడ్సే కూడా అభిప్రాయం? రాంగ్, గాడ్సే కూడా రాంగ్, అదొకటే నేను చెప్తాను. గాంధీని చంపేశాడని చెప్పి గాడ్సేని హీరో చేయకండి. Hmm. గాంధీ మీద హేట్రెడ్తో ఇంకో అతన్ని చేసిన, అంటే గాడ్సే యాజ్ అ మనిషిగా చెడ్డోడు అనట్లే, లెట్ మీ ఆర్టికులేట్ ప్రాపర్లీ. Hmm. యాజ్ ఎ వ్యక్తిగా ఆయన చెడ్డోడు అనట్లేదు, Hmm. కానీ ఆయన చేసిన యాక్ట్ చాలా తప్పు. ఓకే. బికాస్ ఆ చంపడం వల్లే తర్వాత బ్రిటిషర్స్ కొన్ని వేల మంది బ్రాహ్మణులను ఊచకోత చంపేశారు వెతికి మరి, Hmm. బికాస్ గాడ్సే ఈజ్ అ బ్రాహ్మణ్. ఓకే. అయిపోయింది, ఆ వర్గం అని అలా చేశారంటారా? చేశారు. Hmm. వాళ్ళ హేట్రెడ్ ఎలా, గన్ ఉంది వాళ్ళ చేతిలో, Hmm. కోపం ఎలా అయినా తీర్చుకుంటారు, అంత క్రూయల్ పీపుల్. ఇట్లాంటి యాక్షన్ చేస్తావు నువ్వు. దాన్ని కండక్ట్ చేయడానికి సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ వాళ్ళ దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. Hmm. దే నో హౌ టు. సావర్కర్ చాలా హర్ట్ అవుతాడు, అరే మళ్ళీ జైల్లోకి వెళ్ళాలా నేను. వాడు సావర్కర్ ఒక మంచి ప్లాన్ వేసుకుంటాడు యాక్షన్ చేద్దామని. Hmm. ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో సావర్కర్ జీవితం మొత్తం జైలే. అవును. ప్రివెంటివ్ అరెస్ట్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము చెప్తారనమాట. అరే గాడ్సే ఎందుకు ఐసా నై కర్నా హోగా అని షాక్ అవుతాడు అనమాట.
సో ఇవన్నీ మనం అర్థం చేసుకుని గాంధీ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ ఫర్ ష్యూర్. బట్ ఇట్స్ అది కొంచెం పద్ధతిగా చేసి ఉండాలి, డెమోక్రటిక్గా చేసి ఉండాలి. ఇప్పుడు మన దేశంలో హిందువుల జనాభా ఎక్కువ Yeah. అయినా Mm. క్రిస్టియన్స్ ముస్లింలకు సంతృప్తికరణ జరుగుతుంది రాజకీయాలలో. Yeah. దాన్ని మీరు ఏమంటారు? నేను అది చాలా చోట్ల ఇప్పటికి దాకా చెప్పుకుంటూ వచ్చాను. పొలిటీషియన్స్ డేంజరా, పొలిటికల్ పార్టీస్ డేంజరా, రిలీజియన్ డేంజరా అనే క్వశ్చన్ మీరు డ్రా చేసుకోవాలి. పొలిటికల్ పార్టీస్ డేంజర్, పొలిటీషియన్స్ గుడ్ గవర్నెన్స్ ఉంటే రిలీజియస్ నాన్సెన్స్ జరగదు. యోగి ఆదిత్యనాథ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది కూడా ఇట్లాంటి దారుణమైన స్టేట్, అది అందరికీ తెలుసు. దాన్ని ఇప్పుడు క్లీన్ చేసి పారేసి అసలు ఒక రేంజ్లో. అంటే యోగి ఆదిత్యనాథ్ అనగానే ఒక కామెంట్ ఏమొస్తుంది, బుల్డోజర్ బాబా. బుల్డోజర్ దానికి మీరు ఏకీభవిస్తారా? బుల్డోజర్ కావాలి, 100% కావాలి. అంటే మన దగ్గర కూడా రావాలంటారా? నేను ఒకటి సింపుల్ చెప్తాను. మీ ఇల్లు ఎవడో ఒకటి వచ్చి వక్ఫ్ బోర్డ్ అట్లా నా ప్రాపర్టీ అట్లని చెప్తే ఫస్ట్ హ్యాపీగా నవ్వు వస్తుందా మీకు? కొత్త ఉడికి వీని మీద వస్తుంది కదా, దాని ఎక్స్ప్రెషనే యోగిజీ. సరే మీరు దుర్గమ్మ మాత విగ్రహం తీసుకెళ్తూ ఉంటారు ప్రొసెషన్కి, ఎవడో రాళ్ళు సరే మీ తలకాయ పగలు కొడితే ఎట్లుంటుంది? ఏ దేశంలో కాదు, ఏ దేశంలో ఉన్నాం మనం? భారతదేశం సనాతన ధర్మానికి ఇల్లైన మన ఇంట్లో వేరే వాడు మన మీద వస్తే దానికి మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అరాచకం కదా అది. బుల్డేజర్ వేసి తొక్కిస్తే దాన్ని గుర్తు పెట్టుకుని ఇంకొకటి అట్లా చేయకుండా ఉంటారు. లేకపోతే వీళ్ళు వినరండి. మీరు చూడండి, రోడ్డు బ్లాక్ చేసి మీ పూజా కార్యక్రమాలు మనం ఎక్కడైనా చేస్తున్నాం అట్లా? లేదు. రోడ్డు బ్లాక్ మనకి గవర్నమెంట్కి అగేన్స్ట్గా ఎక్కడైనా జరుగుతున్నాయా? మన సనాతన ధర్మమే అది నేర్పదు మనకి. అవును, మరి అదే కదా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏది మన హిందువులు చేయరు. మరి చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నది ఎందుకు? దట్ ఈస్ వెర్ ఐ సే గుడ్ గవర్నెన్స్ ఈజ్ ది క్యూర్ ఫర్ ఆల్ దిస్. ఆ గుడ్ గవర్నెన్స్ అనేది మన వాళ్ళు ఎన్నుకోవాలి, ఆ లీడర్స్ని గుర్తించాలి. ఇప్పుడు యూనివర్సిటీలలో వామపక్ష జాలం భావజాలం బాగా వస్తుంది, అంటే పెరిగిపోతుంది రోజు రోజుకు వామపక్ష భావజాలం. ఎందుకంటారు? చాలామంది పొలిటీషియన్స్కి స్టూడెంట్సే సోర్స్ ఆఫ్ దేర్ అజెండా. స్టూడెంట్స్కి ఉన్న ఎనర్జీ వీళ్ళన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్ జీన్ షాప్ థియరీ. ఒక గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలి, ఆ రైట్స్ అనేవి ఎలా కండక్ట్ చేయాలి, ఎవరిని ఎంప్లాయ్ చేయాలి, మొత్తం అన్ని పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారంగా రాసేసి ఉన్నారు. వాళ్ళు అది వాడుకుంటున్నారు. అండ్ అవి 100% ఎఫిషియెంట్ అండ్ వర్కింగ్ మెథడ్స్ అవి. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడి దగ్గరే ఆ ఎక్కువ మాస్ దగ్గర ఎక్కువ ఆలోచించకుండా యాక్షన్ తీసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. 2-3 స్టెప్లు ఎక్కువ ఆలోచించవు. వాడి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా అరే మనోడిని ఇట్లా అన్నాడు అట్లా అంటే, అన్న ఎవడన్నా పదన్నా వస్తారు దున్నల్లాగా బాడీలు వేసుకుని, బాడీ బిల్డింగ్ అన్నీ ఉంటాయి. ఏదన్నా ఒక గుడి కడతాం రండిరా అట్లంటే నాట్ ఇంట్రెస్టెడ్, రాత్రి తాగాలి మామ, దానికి వస్తారు. ఇలా ఉంటే ఇంకా మీరు చూడండి పొలిటికల్ నాన్స్ వీఆర్ సీయింగ్ ఇట్. ఎన్నో సినిమాలు వచ్చాయి, మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టూడెంట్ నాన్సెన్స్ నుంచి అంటే యువత ఇప్పుడు అంటే మీరు అన్నారు యువతలో మార్పు రావాలి అంటే ఏ విధంగా రావాలి? ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని చూస్తున్నాం మనం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇలా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి మన వివేకానందకు, వీర సావర్కర్కి ఇలాంటి వాళ్ళకి ఎందుకు లేరు ఫ్యాన్స్? వాళ్ళు చేసినవి అన్నీ ఎందుకు అంటే ప్రజలలోకి యువకులలో రక్తంలో ఎందుకు ఎక్కుతలేదు? పాన్ మసాలా ప్యాకెట్లు అమ్ముకునేవాడిని, డవ్ సోపులు అడ్వర్టైజ్మెంట్ ఇట్లా పాకెట్ పట్టుకుని ఫోటోలు తీసేవాడిని ఫాలో అవుతున్నారు యూత్లు. ఎట్లా చూడండి పోస్టర్లో వాడు తీసుకుని వచ్చి ఇట్లా అదేసో పెట్టి, ఆడు మహేష్ బాబు కావచ్చు, ఆడు ఇంకొకటి కావచ్చు, వాడిని నువ్వు రితిక్ రోషన్ని వీళ్ళందరినీ నువ్వు హీరోలు అంటే ఒక బాడీని మెలికలు తిప్పి నువ్వు ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే నీకు అన్ని విధాలా దేవుడు అయిపోతాడు. ఆడు బయటకు వచ్చి ఆడు ఏం చేస్తాడు, లోపల ఏం చేస్తాడు అనేది నీకు ఎప్పుడైతే సెలబ్రిటీస్ ఇట్లాంటి వాటికి ప్రమోషన్ కర్తలు అయ్యారో, పనికిరాని జనాలకి ఎందుకు పనికి వాళ్ళు కూడా ఫాలో అవ్వరు. అది మళ్ళీ ఒక అతను ఎక్స్పోజ్ చేసాడు, వాళ్ళు పట్టుకునే ప్యాకెట్ని వాళ్ళే వాడరంటారు, జనాలందరి చేత వాడిస్తారు, కంపెనీ యాడ్స్. ఈ మైండ్ సెట్ నుంచి నువ్వు బయటకు వచ్చి ఎట్లా బయటకు రావాలి? స్పిరిచువాలిటీ ఈజ్ ది ఓన్లీ వే. ద బిగ్గెస్ట్ అడ్వర్టైజ్మెంట్ సద్గురు చేస్తున్నారు. ఓకే, ప్యారలల్ కాంపిటీషన్. అందుకే ఆయన మీద అన్న అటాక్స్, మా ప్రోడక్ట్ అమ్ముడుపోవట్లే నువ్వు చేసిన దానివల్ల. అంటే వినోద్ గారి భావజాలం ఏ భావజాలం అనుకోవాలి నేను? ఆధ్యాత్మికంగానా, దేశమా,
హిందుత్వమా అంటే ఏ భావజాలం వినోద్ గారు ఇంత ఫేమస్ అయ్యారు? ఆధ్యాత్మికత, సనాతన ధర్మ. అంటే చిన్నప్పటి నుంచి ఉంది అదే. చిన్నప్పటి నుంచి దొంగ. చిన్నప్పుడు వినోద్ గారు చాలా చిన్నప్పటి నుంచి ఇది రాసుకోవాలా మేము? చాలా వర్స్ట్ ఫెలో నేను. ఇప్పటికే ఆ వర్స్ట్ ఫెలో తత్వం ఇంకోటి సద్గురు లాంటి గురువుల వల్ల కొంచెం ప్యూర్ అవుతున్నాను నేను, అంతే. ఐఎమ్ నాట్ 100% పర్ఫెక్ట్, కాకపోతే మంచి పాత్రలో ఉన్నాను. ఇప్పుడు నేను ఏదో పని చేస్తే నా లోపల అలారం బెల్స్ మోగుతాయి. ఏదో పని అదే సిగ్నల్ ఇస్తుంది, స్టాప్ ఇట్ అనేది. నేను యాక్టివ్ చేసి ప్రతి మనిషిలో ఉంటుంది. ఆత్మ సాక్షి అంటారు దాన్ని. కోర్టులో కూడా బుక్ మీద ప్రమాణం చేసి మీరు ఇప్పుడు శిక్ష దేనికి వేస్తారు అనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్కి వేస్తారు. అది అడుగుతారు చూసారా, పొడిచావు, పొడవడం నీ హాబీనా? దేనివల్ల పొడిచావు? ఆత్మరక్షణ కోసం పొడిచావా, లేకపోతే పొడవడం నీ హాబీనా? నువ్వు ఒక సైకోనా? నువ్వు సైకో అయితే ఒక సెక్షన్, ఆత్మరక్షణ కోసం పొడిచుంటే 7 daysలో నేను వదిలేస్తారు. సంథింగ్ ఉంటాయి కదా అవి. ఓకే, ఇంటెన్షన్ మ్యాటర్స్. అంత అద్భుతమైన న్యాయ వ్యవస్థ మనకు ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు అమ్మో, కేసులు ఫినిష్ చేయడానికి చాలామంది దళితులను పట్టుకొచ్చి పనిష్మెంట్లు ఇవ్వడము అన్నీ దారుణంగా చూసాం కదా, చాలామంది జీవితాలు. వినోద్ గారు చిన్నప్పుడు అల్లరి చిల్లరగా ఉన్నారు, మీరే చెప్పారు, నేను చెప్పలేను. సో అలాంటి వినోద్ గారు ఎందుకు ఇంతగా పాపులర్ అయిపోయి ఒకసారి దేశం ధర్మం అన్నిటి గురించి మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా ఎందుకు? మళ్ళీ మీరు ఛానల్ కూడా బ్యాన్ అయింది. అసలు దీని అన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? మీలో ఫస్ట్ మార్పుకు కారణం ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎగ్జిస్టెన్స్ హస్ పుట్ మీ ఇన్ దిస్ ప్లేస్ అనే చెప్తాను నేను. బికాస్ నేను ఏదో చేసుకుని ఏదో అవ్వాల్సిన నేను దీంట్లోకి ఇట్లా షిఫ్ట్ కొట్టినట్లుంటే, ఈవెన్ లాజికలీ ఆల్సో నేను చెప్పాల్సిన ఒకే ఒక పని ఏంటంటే దేవి గ్రేస్. నన్ను అమ్మవారి దీంట్లో పెట్టారు. చెప్పాలంటే ఇప్పుడు నేను స్ట్రింగ్ ఛానల్లో కూడా నేను చేయాలనుకున్న పని 3 yearsగా చేయలేకపోయాను. నా పెండింగ్ ఫోల్డర్లో ఇంకా వీడియోలు అట్లే ఉంటాయి, నేను చేయాలనుకున్న వీడియోలు. ఏదో చేయించుకుంటూ పోయింది. అది ఈ పలానా ఇష్యూ వస్తుంది, దాని గురించి ఇట్లా మనం మాట్లాడదాము, జనాలు దాన్ని అడ్రస్ చేస్తారు, దాని మీద ఇంకోటి ఎవడో కౌంటర్ వేస్తాడు. ఇది ఇంత సింపుల్ మ్యాటర్ కూడా జనాలకు తెలియకుండా ఎందుకు బతుకుతున్నాం మనం చెప్పాలి అనే ఎనర్జీ. దానివల్ల మనకి ఒక పని చేయడం వల్ల జనాల రెస్పాన్సిబిలిటీ పెరిగి ఓకే ఆర్గనైజేషన్ పెడదాము, దాని బ్రెయిన్ స్ట్రామింగ్. దీనివల్ల ఒక ఆర్గనైజేషన్లో ఇండివిజువల్ ఎంజాయ్ చేస్తున్నాను, ఒక కంపెనీ అంటే పిల్లల్ని సాకడం లాంటిది అవసరమా? మనకి మంచి మేనేజర్లు దాంట్లో బొక్క పెట్టుకున్న యాక్చువల్గా ఇది ఒక టార్చర్ లైఫ్ అనమాట. ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. దీంట్లో ఎంజాయ్మెంట్ లేదు. నా సాధన లైఫ్లోకి పోతే నేను బ్లిస్ఫుల్గా అసలు నా గురువుకి సేవ చేసుకుంటా హ్యాపీగా ఉంటాను. నేను ఈసాలో ఉన్నప్పుడు బ్లిస్ఫుల్గా ఉండేవాడిని, అసలు ఎన్నో అసలు బ్రహ్మాండంగా ఉండేది లైఫ్. దీంట్లోకి దిగాను, సర్వైవల్ మీద థ్రెట్, లైఫ్ థ్రెట్, డబ్బులు ఉండవు, ప్లాట్ఫామ్ మనకు డబ్బులు లేదు. మన హిందూ బంధువులు నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి, నువ్వు చేయన్నా, నువ్వు చెప్పాల్సింది నేను చెప్పలేకపోతున్నాను. మనకి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ వల్ల నడుస్తున్నాను నేను. ఓకే ఓకే. అండ్ ఆల్సో మనకు ఉంటుంది కదా, మనకు ఒక 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడంటే మనం ఏం పని చేసాము, వాళ్ళు మనకి ఎందుకు ఇవ్వాలి, సరే చేద్దాము అని ఉంటుంది కదా. ఆ రుణానుబంధం తీర్చుకుంటున్నాను. అంటే మీరు ఏదో వీడియోస్ మీ ఛానల్లో పెట్టాలనుకున్నారు, పెట్టలేకపోయారు, ఏంటి ఆ వీడియోస్ తెలుసుకోవచ్చా మేము? 100% అండి. ఇప్పుడు నేనేంటంటే నా ఛానల్లో సెకండ్ వీడియోనే యానిమేషన్ వీడియో. ఓకే. రెండో వీడియోనే షీప్ యానిమేషన్ పెట్టాను నేను, గొర్రెల్లాగా అర్థమైంది. గురువు ఇంపార్టెన్స్ పెట్టాను. సో అట్లా 3D యానిమేషన్లో వాయిస్ ఇచ్చి పెడదాం అనుకున్నాను. ఎక్కడ నా మొహంతో వద్దామనే ఆలోచన లేదు నాకు. యానిమేషన్ కాకపోతే యాక్చువల్లీ 3 అన్రియల్ ఇంజిన్ ఆర్టిస్ట్ అండ్ VFX అన్ని చేసేవాడిని. ఇలా తీసుకెళ్దాము ద ప్యూర్ సనాతన సైన్స్ని జనాల్లోకి తీసుకెళ్దాము అండ్ ఈ నాన్ సెన్స్ అంతా చెప్దాం అనేసరికి ఫస్ట్లో పొలిటికల్ యాంగిల్ చేయొచ్చా లేదా, పొలిటికల్ యాంగిల్ అంటే సోనియా గాంధీ పేరు చెప్పడానికి కూడా ఏదో వేరే వర్డ్ వాడుకునే జర్నలిస్టులు నేను చూసి ఏంద్రా ఈ బతుకు, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, జనాలు ఎప్పుడో అర్థం చేసుకునేది. నిజం చెప్పడము, కొట్టినట్టు చెప్పడం కూడా ఇంపార్టెంట్. నువ్వు ఏదో లేదు ఏదో ఎక్స్ మతము వై మతము అని చెప్పి దాని సారాంశం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చెప్పేస్తారా ధైర్యంగా? అనకుండా డైరెక్ట్ చెప్పేస్తారా? ఇప్పుడు లలిత్ కుమార్ గారు చూడండి, క్రిములు అంటున్నాడు. క్రిములు అంటే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ని క్రిముల్ని వెక్కిరించడం కాదు, క్రిములు మంచివే, ఇవి ఇంకా డేంజర్. పాపం వాటిని ఎందుకంటారా?
సో ఆ స్టేజ్కి మనం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి డైరెక్ట్ అండ్ హార్డ్ హిట్టింగ్. అప్పుడే నీకు అర్థమవుతుంది ఎవడు దొంగ అనేది క్లియర్గా చెప్పు. నేను క్లియర్గా తీసుకొని వస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని నాశనం చేయడానికి ఉన్న పార్టీ. అదేదో అపోజిషన్ పార్టీలా కాదు అది. వాళ్ళు దేశాన్ని అమ్మేస్తారు. వాళ్ళు దేశాన్ని అమ్మే ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఫ్యాక్ట్స్ రూపంగా మనం బయటకు పెడితే తట్టుకోలేక కదా ఛానల్ డిలీట్ చేసింది వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నమ్ముతుంది. దేశాన్ని మరి అమ్మేస్తారు. ఏ పార్టీ రావాలి? మనకున్న ఒకే ఒక పార్టీ అన్ఫార్చునేట్లీ బీజేపీ ఒకటే. బీజేపీ మొత్తం ఉత్తముడు రాముడు అనట్లే. అన్ఫార్చునేట్లీ అదొకటే నేషనలిస్ట్ ఉంది, సనాతన ధర్మం గురించి మాట్లాడేది ఉంది. దాంట్లో ఉన్న ఇంటర్నల్ క్లాషెస్ని మనము ఫిక్స్ చేసుకుని లెట్స్ మేక్ ఇట్ టు ది టాప్. ఓకే, వేరే అపోజిషన్ పార్టీ నేనైతే రికమెండ్ చేసేది వీ నీడ్ వన్ నేషనలిస్టిక్ అపోజిషన్ పార్టీ. మరి దాని మీద ఎంత ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని మీద ఎంత దెబ్బతింటారు ఏంటి అనేది ఇట్స్ అ క్వశ్చనబుల్ థింగ్. బట్ గివెన్ దట్ అపోజిషన్ నేషనలిస్ట్ ఉంటే అప్పుడు రెండు పార్టీలు ఏ రేంజ్లో ఉంటాయి చూడండి. దేశం డెవలప్మెంట్ సూపర్ పవర్ అవుతుంది ఇండియా. అంటే ఇప్పుడు మనం దేశంలో అభివృద్ధి కావాలి, చాలా కావాలి. దేశం భద్రత ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు నవేడేస్. సో అలాంటప్పుడు ప్రభుత్వం కాకుండా ఏమైనా సంస్థలు ఉన్నాయా? దేశం కోసం పోరాడే సంస్థలు, దేశం కోసం నిలబడ్డ సంస్థలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న. సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ ఎవడైనా రేపు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి అడ్రస్ చేసే టైం లేకుండా పోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రథం కాలిపోయింది. ఏ మఠాధిపతి వచ్చాడు చెప్పండి నాకు? ఏ మఠాధిపతులు బయట వచ్చి ఎంత చేయొచ్చు? భక్తులు వాళ్ళకి నాకన్నా ఫాలోవర్స్ ఉంటారు, నేను మొబిలైజ్ చేయలేను. వాళ్ళకి భక్తులు ఉంటారు కదా డైరెక్ట్. రోడ్డు మీదకి వస్తే ఉంటుందా గవర్నమెంట్? అలా చేసిన గవర్నమెంట్. రాముడి తల తెగిపోతే, రాముడి విగ్రహం తల నరికితే 200 రూపాయలు ఫైన్ వేసి బయటికి పంపాడు. అది ఎలా ఉంటుందంటే 200 రూపాయలే కదా ఈ విగ్రహాన్ని కొడితే, వాడి లిస్టులో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటన్నింటినీ కొట్టేసి బయటకు వచ్చేస్తాను. మా ఫ్యాన్స్ ఆల్రెడీ మా రిలీజన్ మాకు మతిస్థిమితం లేదు అనే కేటగిరీలో. సేమ్ ఇప్పుడు ముత్యాలమ్మది కూడా అదే కదా. ఏంటి ఏం మతిస్థిమితం లేదన్నారు కదా, తనకి వైద్యం జరుగుతుంది. పట్టించుకోవాల్సిన ఎవరు పట్టించుకోవడానికి నేను కూడా అడుగుతున్నాను. సాఫ్రాన్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? సాఫ్రాన్ యూనిఫామ్ కర్తలు కదా ఎవరు? లలిత్ కుమార్ అండ్ కరుణాకర్ చేయాల్సింది. వాళ్ళ లైఫ్ ఎందుకు రిస్క్లో పెట్టాలి? వాళ్ళు నా లైఫ్ నేను ఎందుకు రిస్క్లో పెట్టాలి? దాని రిప్రజెంటేటివ్స్ కదా బయటకు వచ్చి మాట్లాడితే. యూ హ్యావ్ డివోటీస్. వాళ్ళు వచ్చి బయట కోర్టులు జనాలు కట్టిన కోటని కూల్చలేదు. గవర్నమెంట్ జనాలు కట్టిన కోటని కూల్చే ఫార్ములా ఇప్పటిదాకా ఎవరి దగ్గర లేదు. అండ్ హెలికాప్టర్లు తీసుకొచ్చి బాంబులు వేసేస్తా జనాలంతా కోట కడితే. జనాలు గుమికూడి యూనిటీగా ఉన్నప్పుడు యూ కెన్ మేక్ మూవ్మెంట్స్. రామరాజ్యం ఈ రోజే స్టార్ట్ అవుతుంది. అలా జరగట్లేదు. రామరాజ్యం రావడానికి వినోద్ గారు హిందువులలో కూడా కొందరు వ్యతిరేకులు ఉన్నారనిపిస్తుంది. అదే కదా నేను ఇందాక నుంచి చెప్తుంటుంది, యూనిటీ లేకుండా చేస్తున్నాం మనం. నిన్న కవర్ పిక్ 2024 ఈస్ గోయింగ్ టు బి సింటిలేటింగ్ అని పెట్టినప్పుడు ఎలిమినేటింగ్ జిహాద్ ఈజ్ ఈజియర్ దాన్ యునైటింగ్ హిందూస్ అన్నాను. అది చాలా ఈజీ. అది జరుగుతుంది ఆల్రెడీ. మోదీ గారు ఒక టెర్రరిస్ట్ రావట్లేదు ఇప్పుడు బార్డర్లో, చేశాడు అది ఆల్రెడీ. యునైటింగ్ హిందూస్ గురించి ఆలోచించండి. కాస్ట్ పరంగా, మతం పరంగా, గురువు పరంగా విడిపోయారు అసలు. నేను ఇప్పుడు శివుడి గురించి ఎక్కువ మాట్లాడితే వినోద్ శైవైట్, వాడు వైష్ణవైట్స్కి వ్యతిరేకి అని పెడతాడు కామెంట్. ఓకే, మాట్లాడడానికి ఏం మాట్లాడు? ఓజో తీసుకుంటే సద్గురుకి. గురువులు మనం ఎంత సమాధి స్థితి పొందినవాడు గురువు. వాడు ఎవడైనా ఏ రూపంలో ఉన్నా, ఏ పేరు చెట్టు పుట్ట కూడా దండం పెడతాను నేను. మన సాంప్రదాయంలో ఉంది కదా సంస్కృతిలో, చెట్టు రాళ్ళు రూపాన ప్రకృతిని మనం ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. ఇది మన సంస్కృతి కదా. వినోద్ గారు, మీరు ఆధ్యాత్మికంలో ఉన్నారు. రామ మందిర నిర్మాణమైనప్పుడు మీ ఫీలింగ్? పిల్లలకి చెప్పుకోవడానికి, మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకోవడానికి ఒక హిస్టరీ అది క్రియేట్ చేశాడు మోదీ గారు. అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది విఐపీస్ అండ్ సెలబ్రిటీస్ కౌంటర్, చాలామంది హార్డ్ వర్క్ చేసిన వాళ్ళని, రిస్క్ టేకింగ్ జాబ్స్ చేసిన వాళ్ళని, దేశం కోసం పోరాడిన వాళ్ళని చాలామందిని వాళ్ళ శక్తి మేరకు ఇన్వైట్ చేశారు. అక్కడ ఉన్నారు. అసలు అది ఎంత అద్భుతంగా ఉండిందంటే, ఇలాంటి ఇన్విటేషన్ వచ్చింది నాకు. అది నిజంగా ఫార్చునేట్ ఆ ప్లేస్లో ఉండడం అనేది. రాముడి జన్మభూమి. నాకు అక్కడ అన్నిటికన్నా షాకింగ్ ఫ్యాక్టర్ అంటే మోదీ గారు మాట్లాడిన స్పీచ్
నాకు అస్సలు ఆయన మాట్లాడినట్టు అనిపించకపోవడం, ఆయన మాట్లాడలేదు, వేరే ఏదో శక్తి మాట్లాడించింది అనేది. ఓకే. మీరు చూసారు కదా అవునవును. ఎలా మాట్లాడాడంటే, ప్రిపేర్డ్ స్పీచ్ కాదు అది. ఆయన రామ మందిర నిర్మాణానికి ముందు కరసేవకుల బలిదానం గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ. అంతమంది బలిదానంతో వచ్చింది కదా, వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ ఆత్మలకు వాళ్ళందరికి తృప్తినిచ్చిందంటారా ఈ రామ మందిర నిర్మాణం? పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు అంటాను నేను. ఎందుకంటే బీబీసీని ఎల్లగొట్టినప్పుడే పూర్తి సంతృప్తి. ఎందుకంటే ఓకే. దీంట్లో బీబీసీ ప్లే చేసిన రోల్ చూడండి, మోదీని మాస్ మర్డర్ అనేది. అది రామసేవకులు గోత్రాల్లో చనిపోతే ఆ తర్వాత ముస్లిం జినోసైడ్ అయ్యిందని దాన్ని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. దేనివల్ల జినోసైడ్ అయింది? ఫస్ట్ యాక్షన్ తగలబెట్టినాడు ఎవడు? వాళ్ళు ఏం చేయాలి? ఆ మోదీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన యాక్షన్స్ సుప్రీంకోర్టే ఆయన నిరపరాధి ఆయన డిక్లేర్ చేసి మొత్తం అన్ని కొట్టేసిన కేసుని బీబీసీ వాడు పట్టుకుని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాడు డాక్యుమెంటరీ తీస్తాడు. ఇండియా ది మోదీ క్వశ్చన్ అంట. పనికి మాలిన దొంగలంతా పట్టుకొచ్చి దాంట్లో టెస్టిమోనియల్ ఇప్పించి మొత్తం దాంట్లో ప్రఫుల్ జర్గర్, ఈ రేపిస్ట్ దొంగలందరూ ఉన్నారు దాంట్లో. నిర్భయ డాక్యుమెంటరీ చూడండి. ఇలాంటి దాన్ని మనం వెళ్ళగొడితే, ఎందుకంటే ఇప్పుడు శరీరాలు పట్టిన చెత్త కాదు ఇది, మనసులకు పట్టిన చెత్త. ఇది మళ్ళీ జనరేషన్ పోతానే ఉంటుంది. ఇది దాంట్లో ది మోస్ట్ క్రెడిబుల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ అది ప్రపంచంలోనే. ది మోస్ట్ బీబీసీలో జాబ్ పొందాలి అంటే పెద్ద ఇది అన్నట్లు ఉంటారు జనాలు. దాన్ని మనం కట్టడి చేయాలి. ఇట్స్ బిగ్గెస్ట్ ఫేక్ న్యూస్ ఇండస్ట్రీ. తప్పుడు అంటే డిస్ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. మిస్ఇన్ఫర్మేషన్ కాదు, డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఉద్దేశపూర్వకంగా తప్పు చెప్పడం, కావాలని తప్పు, డెలిబరేట్లీ తప్పు చెప్పడం. అది బీబీసీ. దాన్ని ఎల్లగొట్టినప్పుడు చాలామంది ఆత్మలు శాంతిస్తాయి. ఓకే. సో వినోద్ గారు సూటిగా మాట్లాడతారు. యా. దానివల్ల కష్టాలు బాగానే ఎదుర్కొన్నారు. యా. థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్. మరి వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటున్నారు? ఏంటి ఆ గుండె ధైర్యం? మనకి సాధన చేయడం వల్ల కొన్ని సిద్ధులు వస్తాయి. ఓకే. సాధన చేయడం వల్ల నాకు వచ్చిన సిద్ధులు చెప్పాలంటే గుండె ధైర్యం అండ్ బల అతి బల. నేను చేసే పనిలోనే నిద్రకి ఆహారానికి బానిసను కాలేను కాబట్టి వాటిని జయించాల్సిందే. ఇలాంటివి అంటే అణిమా సిద్ధే లగిమా సిద్ధే అలాంటివి లేకపోయినా కొంచెం ఉన్నాయి. మిగతా ప్రాణుల గురించి మనకి అర్థం చేసుకోవాలి. ఇదంతా మార్పు సద్గురు చేతిలో ఒక ఎదవ పడితే వాడు ఒక యోగి అయితే ఎలా ఉంటుందో ఆ ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. ఇప్పుడున్న యువత డ్రగ్స్కు బానిస అవుతుంది. సినిమాలు అంటే ఎలా మారిపోతున్నారు. యువతకు ఒక మంచి ఆదర్శం, మంచి నడవడిక రావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనం బాడీ అండ్ మైండ్ మెకానిక్స్ అనేవాడు చెప్పేవాడు లేక ఇట్లా తయారవుతున్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఆపరేటర్స్. దీని ఆపరేటింగ్ మెకానిజం ఎలా ఉంటుందో ఎవడు చెప్పేవాడు లేడు. మీకు అన్నీ దీన్ని ఎలా కరప్ట్ చేయాలి, ఎలా వ్యసనాలకి లోన్ అవ్వాలి అని చెప్పే ఎడ్యుకేషన్ చాలా ఉంది బయట. పర్వర్షన్కి ఎలా లోన్ అవ్వాలి అని చెప్పేది ఉంది. అది నేను ఇందాక చెప్తున్నట్టు 2 సెంటర్స్ ఉంటాయి, రైట్ సెంటర్, రాంగ్ సెంటర్. సెంటర్ ఆఫ్ రైట్ నాలెడ్జ్, సెంటర్ ఆఫ్ పర్వర్షన్. నిజము అబద్ధము. నువ్వు ఏదో ఒక సెంటర్లో కంపల్సరీ టెండెన్సీ ఆఫ్ మైండ్ ఏంటంటే కంపల్సరీ ఒక సెంటర్లో ఉండాలి. అది ఆ సెంటర్లో లేకపోతే దానికి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. ఈజియెస్ట్ సెంటర్ పర్వర్షన్. దాంట్లో ఉంటే కొన్ని క్షణాలు ఇట్లా బ్లిస్ఫుల్గా ఉండి మనకేం ప్రాబ్లం లేదన్నట్లు ఉంటుంది. కానీ అది కొన్ని సెకండ్లే, మళ్ళీ నాన్ సెన్స్లో పడతావు. పిచ్చి అనమాట ఇది. మళ్ళీ సైకిల్లో కొట్టుకుంటూ ఉండేది. దాన్ని తీసుకొచ్చి ద పర్మనెంట్ బ్లిస్ఫుల్ స్టేట్లోకి పడేసేదే స్పిరిచువాలిటీ, యోగా. మీరు అందుకే చూడండి, హిమాలయస్ మన సాధనలో ఉన్న వాళ్ళు కూడా ఒక రకమైన మత్తు స్థితిలో ఉంటారు. వాళ్ళు ఎన్ని సోషల్ నాన్సెన్స్లో పేరుకుపోయినా కూడా వాళ్ళ మొహంలో ఆనందం. ఓజో చెప్తాడు కదా, యూ షుడ్ నో హౌ టు స్మైల్ విత్ యువర్ బోన్స్.